ముచ్చట ఏంటంటే ఇవాళ అయితే మా జగదీష్ వాళ్ళు సతక్కులు మాత్రం పోషమ్మకు పెట్టుకుంటారు. అది వెళ్ళారనా మేమైతే అక్కడికి పోతాం. అక్కడనే వండుకొని తినడు వైబ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. ట్రాక్టర్ పట్టుకుని అయితే మేము స్టార్ట్ అవుతాను అక్కడికి. లచ్చమ్మ చూస్తే మొత్తాడికి ఇక నేను హరీష్ అయితే మేకపోతుని పట్టుకొని అయితే వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాం. ట్రాక్టర్లు వేస్తే లేకుండే ఇక వాళ్ళైతే ట్రాక్టర్ పట్టుకొని వెనకత్తారు. అయితే మేకపోతుని పట్టుకొని అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇంకా మా ట్రాక్టర్ అయితే రాలేదు. ట్రాక్టర్ అయితే వచ్చేసింది ఫైనల్ గా. ట్రాక్టర్ పట్టుకొని అయితే గుడి చుట్టూ తిరిగేందుకు అయితే స్టార్ట్ చేస్తా. తీసిరా ఏ జైష్ అయితే మా ట్రాక్టర్ పట్టుకుని అయితే గుడి చుట్టూ అయితే తిరుగుతాం. అంటే ఇక్కడ ఆనం అయితే అంటది. గుడి చుట్టూ తిరుగుడు అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే ఏటపోతుని పట్టుకొని పోయి అయితే జరద పట్టిపియాలి దాన్ని. కూరగాయలు అయితే గంజులు దించుతారు. మటన్ అయితే దాన్ని చెప్పు చుక్క ఫ్రై చేద్దావా? చుక్క ఫ్రైగా వాళ్ళు అయితే యుద్ధానికి సిద్ధం చేస్తారు మొత్తం. అయితే మా ఏట ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి మేమైతే రైస్ ఎక్కిస్తాం. ఎందుకంటే రైస్ ఎక్కించుకుంటే మాకు తొందర పని అయిపోతుంది అని. మా రాయేష్ బ్రోస్ వచ్చిండు, కాకపోతే చికెన్ కాడు ఎందుకు వచ్చిండో తెలియదు. రైస్ అంటే దగ్గర ఒక 25 కిలో రైస్ అయితే రైస్ కి అయితే ఎసరు పెట్టేసినాం. లేకపోతే అయితే జడదగా పట్టుకొచ్చినాం. జడదకి అయితే జడద పడితే మనకు ఒక పని అయితే కళ్ళు పోతారు. మేకపోతే అయితే జిడితిచ్చేసింది. అట్లనే మా దగ్గర రైస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత అది కటింగ్ అయిపోతే కర్రీ చేసుడే. మనోళ్ళైతే కటింగ్ చేసేస్తుండ్రు ఇక్కడనే. అంత మొత్తం ఇక్కడనే ఉన్నది. మేమైతే థమ్స్అప్ తాగుతున్నాం. ఇదైతే ఈడు తెప్పియలేదు, ఇలా చిన్న తెప్పించిండు. మటన్ అయితే కటింగ్ అవుతుంది అక్కడ. అయితే మటన్ చేస్తాం. పొయ్యి అయితే గందు పెట్టినాం. మారీష్ అయితే ఇప్పుడు వచ్చిండు. మేమైతే వంట చేస్తాం. ఆయన అయితే పోసేస్తాం చేసేసిండు. ఉల్లిగడ్డ వేసేస్తాడు. ఒక్క మేక కూర చేస్తానికైతే మేమైతే ఇంత మంది ఉన్నాం ఇక్కడ. పోయి ఇక్కడ మరి కూర పేరైతుందో పాస్ అవుతుందో చూడాలి. అయితే వేసేస్తారు. వేసేస్తారు మటన్ ఎత్తారా? కలుపు గట్టిగా కలుపు. మటన్ అయితే పొయ్యి మీద వేసేసినాం. ఇది ఉడికేదానికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. కారం వేసేసినాం. మటన్ అయితే కథం అయిపోయింది. మనోళ్ళు అయితే మసాలా వేసి దించేసి ఉన్నది. సో కర్రీ అయితే కథం అయిపోయింది. రాయేష్ బ్రో అయితే చికెన్ చేస్తాడు. ఆడోళ్ళ కంటే మంచిగా చేస్తాడు. చికెన్ అయితే సూపర్ చేస్తాడు. 4 కిలోలను తండుతాడు. ఎందుకంటే మా వాడు మటన్ తినాడు కాబట్టి సపరేట్ చికెన్ అయితే వండుకుంటాడు. మటన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొకటి గొర్రెపోతుని అయితే మా తాత అంటాడు. ఇక చికెన్ కర్రీకి అయితే రాయేషన్లకి అయితే హరీష్ అయితే తోడైండు. టైం అయితే దగ్గర 2:30 అవుతుంది. మా వంటలు అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇక పోయి తలుగుతే సంపిడిస పెట్టులే. ఇట్లా పోచమ్మల కాడ ఇట్లా బయటకు పోయి వండుకొని తింటే మస్తు ఉంటుంది కదా. ఇట్లా ఎంతమంది వండుకొని తిన్నారో కామెంట్ పెట్టుర్రి. ఇంతటితో నా వీడియోస్ ఎండ్ చేస్తానా.